నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఒరవరే నీసిన బట్ట కుళ్ళుపోయిన దున్నపోతు తోడ తెచ్చినవేంద్రా? దున్నపోతు తోడ ఓ నీ కళ్ళల్లో యాసిడ్ పోసుకున్నావు. టోనా చేప మాంసాన్ని పట్టుకుని దున్నపోతు తోడంటావా? టోనా చేప మాంసమా? అయితే అదేంద్రా కుళ్ళుపోయిన మాంసం ఉన్నట్టుందా? ఓ టోనా చేప అట్టే ఉంటదిలే స్వామి, నీకు తెలీదా? నువ్వు అన్ని తెలిసిన మగోడు లేరా? అయినా అదే ఆడిదిరా నీక. ఆదివారం అని చికెన్ కోసం పోతుంటే మర్రి చెట్టు కింద గుండ్రాటి చేపలు అమ్ముతుండ్రు. ఏంద్ర స్వామి సముద్రంలో అమ్మే చేపలు మా ఊరికి వచ్చిన అనుకో. ఏందక్క స్వామి సముద్రంలో చేపలు ఎడకు తెచ్చిండ్రు అని అడిగితే ఇంక 2 నెలలు సముద్రంలో చేపలు ఏటకు బారు తమ్ముడు, నువ్వు ఇంకా సముద్రం చేప తినాలంటే ఇంక ఇప్పుడే అనేసరికి నాకేం అర్థం కాదు. అసలు 2 నెలలు ఎందుకు బారక్క అని అడిగితే సముద్రం చేప గుడ్డు పెట్టే సమయం అంట, అందుకని ఇంక 2 నెలల దాకా సముద్రం చేప దొరకదంట. సర్లే ఈ రోజైనా సముద్రం చేప తిందాం. టోనా చేపని తీసుకొని క్లీన్ చేసి సొంతంగా మసాలా పూసి అరిటాక్ లో ఎత్తుకొని పోయి నిప్పుల మీద కాల్చి బయటికి తీసుకుంటే ఇంకా 2 నెలల వరకు దొరకని టోనా చేప తందూరి అయితే రెడీ అయిపోద్ది. ఆ టోనా చేప తందూరి మొక్క చూడడం లోపల నల్ల నల్లగా ఎట్టుంది. ఆ చేపలోంచి వచ్చే స్మెల్ కి నా 4 లబలబలాడి దానిపైన కొంత నిమ్మ తప్ప పిండుకొని ఆ టోనా చేప తందూరి ముక్కని చీల్చుకొని తింటుంటే కారకారంగా గెంచుకట్లు తిన్నట్టుండింది. కానీ మీరైతే పోతా మర్చిపోకుండా పురచేత్తో లైక్ మీద ఒక దెబ్బేసి పండు.